పైసా వసూల్. స్వాతి వీక్లీలో ప్రచురితమైన ఈ కథను రచించిన వారు పివి రమణకుమార్ గారు. పైసా వసూల్. శ్రీకర్ ఆలోచనలన్నీ కరకరలాడే వడియాల్లా వేగిపోతున్నాయి. అప్పటికి 2 సార్లు రీజనల్ మేనేజర్ ఫోన్ చేశాడు. ఇంటి దగ్గర నుంచి తండ్రి రిటైర్డ్ టీచర్ వెంకట్రామయ్య 4 సార్లు ఫోన్ చేశాడు. ఒకటి ఉద్యోగ బాధ్యతకు సంబంధించింది, రెండోది జీవితంలో ముఖ్య భాగమైన వివాహానికి సంబంధించింది. మిస్టర్ శ్రీకర్, నువ్వంటే పర్సనల్గా గుడ్ ఇంప్రెషన్ ఉన్నా నీ మెతకతనం మీద, సెన్సిటివ్నెస్ మీద బోలెడంత కోపంగా ఉంది. నువ్వు మేనేజర్గా ఉన్న బ్రాంచిలో రుణాలు లక్షల్లో పేరుకుపోయాయి. రికవరీలు బావురుమంటున్నాయి. చిన్న చితక లోన్ల వసూళ్ల సంగతి చూడు. మెతకతనం వదిలేయి, మొరటుతనం పెంచుకో. మన రీజనల్ పరిధిలో ఉన్న అందరికంటే వీక్ నువ్వు, నీ బ్యాంకు. పదే పదే మంగపతి మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ తర్వాత తండ్రి వెంకట్రామయ్య కంఠం కంచుగంటలా మార్మోగిపోతోంది. ఒరే అబ్బాయి, నీ వయస్సుకు నేను 2 పిల్లల తండ్రిని. నువ్వు ఇంకా బ్రహ్మచారిగానే అఘోరిస్తున్నావు. ఇప్పటికే 30 దాటినాయి. చుట్టాలంతా సూటిపోటి మాటలతో మీ అమ్మను కాకుల్లా పొడుచుకు తింటున్నారు. అమెరికాలో ఉన్న మీ అక్క బావ రోజుకు 2 సార్లు ఫోన్ చేసి గోల చేస్తున్నారు. ఇక ఈసారి వదిలిపెట్టను. మన బంధువు సొంటి సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉన్నాడు. పెళ్లి సంబంధాలు కుదిర్చి పెట్టడంలో దిట్ట. ఎల్లుండి ఆదివారం ఏకంగా అమ్మాయిల ఫోటోలు, బయోడేటాలు వగైరా పట్టుకుని సరాసరి నీ దగ్గరికే వస్తాడు. వాటిలో నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని చెప్పేడు. ఫోటోలు నెట్లో పెట్టండి, తట్టలో పెట్టండి అనకు. అవన్నీ అప్రాచ్యపు అలవాట్లు. బాగా గుర్తుంచుకో. ఆదివారం ఉదయం సొంటి సుబ్రహ్మణ్యం నిన్ను కలుస్తాడు. నీ పెళ్లి సంగతి తేలుస్తాడు. శ్రీకర్ బుర్రలో డైలాగులు శాస్త్రీయ సంగీతంలా కాసేపు, డప్పుల మోతలా కాసేపు డీజే సౌండ్స్లో వినిపిస్తున్నాయి. వేడెక్కిన తలను ఒక్కసారిగా విదిలించాడు. మర్నాడు సాటర్డే కాబట్టి లోన్స్ వసూళ్ల కోసం వెళ్లాలని, ఆ మర్నాడు సండే తండ్రి పంపించే సొంటి సుబ్రహ్మణ్యంతో మ్యారేజ్ టాక్స్ జరపాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అప్పటికి మనస్సు కొంచెం శాంతించింది. వెంటనే లేచి తన రూంలోంచి బయటికి వచ్చి పని పక్కన పెట్టి పాలిటిక్స్ మాట్లాడుకుంటున్న క్లర్కుల దగ్గరికి వెళ్ళాడు. మేనేజర్ని చూసి వాళ్ళేమీ గతుక్కుమనలేదు. అతుక్కు కూర్చున్న వాళ్ళు విసుగ్గా ముఖం పెట్టి పనిలో తలపెట్టారు. శ్రీకర్ వేడిగా నిట్టూర్చాడు. ఏ బ్యాంక్ మేనేజర్ కూడా తృప్తిగా నిట్టూర్చిన దాఖలాలు చరిత్రలో లేవని అతనికి తెలుసు. మెసెంజర్ వెంకటయ్యను వెంట పెట్టుకుని శనివారం బ్యాంకుకి సెలవు వచ్చింది కాబట్టి గుండె ధైర్యాన్ని కూడగట్టుకుని గొట్టిముక్కల ఎల్లయ్య దగ్గరికి వెళ్ళాడు. అంత పొద్దున్నే మందేసి ఉన్నాడు ఎల్లయ్య. మందలోంచి 4 గొర్రెలను బాడీ ఆటోలో ఎక్కించుకుని గొర్రెల సంతకు తీసుకుని వెళ్లే హడావిడిలో ఉన్నాడు ఎల్లయ్య. శ్రీకర్ అతనికి ఎదురుగా వెళ్లి నిలుచున్నాడు. గొట్టిముక్కల ఎల్లయ్య ముఖం చిటపట్లాడిపోయింది. కళ్ళు ఎరుపెక్కాయి. బుసలు కొడుతూ, ఏళాపాళా లేదేంటండి రావడానికి అని కటువుగా ప్రశ్నించాడు. అసలే మెతక, ఆ పైన ఆగ్రహంగా ఉన్నవాళ్లతో మాట్లాడాలంటే మహాభయం. మెసెంజర్ వెంకటయ్య వైపు చూశాడు శ్రీకర్. అసలు తనకేమీ పట్టనట్టు సెల్లో ఏవో వీడియోలు చూసుకోవడంలో బిజీగా ఉన్నాడు వెంకటయ్య. మీకు అసలు బుర్రుందా సారు? ఈ ఏడాది గొర్రెల వ్యాపారం అంతా లాసే. వచ్చే ఏడాది నేను బాగుంటే, నా గొర్రెలు బాగుంటే మీ బ్యాంకు డబ్బులు కట్టేత్తా. ఎల్లండి కట్టెపుల్లలు పెళ్ళున విరిచినట్టు అరిచి మరీ చెప్పాడు గొట్టిముక్కల ఎల్లయ్య. ఏం చెయ్యటానికి, ఏమీ అడగడానికి ధైర్యం లేదు. అదెప్పుడో గుండెలోంచి జారి మోకాళ్లలోకి వచ్చింది. ఇక అక్కడి నుంచి బయలుదేరి నేరుగా అరిసెల నరసమ్మ దగ్గరికి వెళ్ళాడు. అరిసెల నరసమ్మ అరిసెల వ్యాపారం జోరుగానే ఉన్నట్టుంది. గంపలు అరిసెలు తయారు చేసి సిటీలోని స్వీట్ షాపులకి అమ్ముతుంటుంది. వాళ్ళ నుంచి ఆర్డర్లు బాగానే వస్తుంటాయి. శ్రీకర్ని చూడగానే ప్లేట్లలో అరిసెలు పెట్టి వెంకటయ్యకు శ్రీకర్కి అందించింది. అరిసెలు కమ్మగా ఉన్నాయి. ఇద్దరూ తృప్తిగా తిన్నారు. మంచినీళ్లు కూడా తాగిన తర్వాత నరసమ్మ కేసి చూశాడు. ఈ సంవత్సరం పెద్ద ఖర్చులో పడిపోయాను సారు. వచ్చే సంవత్సరం మీ బాకీలో డబ్బు జమ చేస్తా అని మర్యాదగానే చెప్పింది. ఇలాగైతే ఎలాగమ్మా? బ్యాంక్ ఇన్స్టాల్మెంట్లు కరెక్ట్గా జమ చేయాల్సిందే అని దబాయించే ప్రయత్నం చేశాడు శ్రీకర్. దాంతో అరిసెల నరసమ్మ ఏటిగట్టు పోలేరమ్మ పూనినట్టు మారిపోయింది. ఏందయ్యా తెగ ఇదైపోతుండావు?
నీ సొమ్మా, నీ అబ్బ సొమ్మా? బ్యాంకు సొమ్ము అంటే పెజలది, అంటే మాది. మా అవసరాలు తీరాకే కట్టేస్తాం. పొద్దస్తమానం ఇళ్ల దగ్గరకొచ్చి పంచాయతీ పెట్టావంటే నీ అవ్వారం ఊరి పంచాయతీలో పెడతాను. ప్రెసిడెంట్ మా చుట్టమే. ఉగ్ర తాండవం చేసేసింది. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోయి కోళ్లఫారం కోటిలింగం దగ్గరికి చేరారు. కోటిలింగం పందెం కోడిలా ఎగిరెగిరి పడ్డాడు. నీ దిక్కున్న చోటుకి పోయి చెప్పుకో పో. నేను కట్టనంటే కట్టను. 100 కోట్లు 1000 కోట్లు ఎగ్గొట్టే వాళ్ళని ఏమీ చేయలేరు, కానీ మా బోటి వాళ్ళ కోళ్లఫారాల మీదకొచ్చి దబాయిస్తారా? ఏం చేస్తారో చేసుకోండి, ఏం పీకుతారో పీక్కోండి. కోటిలింగం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో లాపాయింట్లలా విరుచుకు పడేసరికి నీరసపడిపోయిన శ్రీకరు తల వేలాడేసుకుని ముసిముసిగా నవ్వుతున్న వెంకటయ్యను వెంటబెట్టుకుని ఇంటి దారి పట్టాడు. తండ్రి వెంకట్రామయ్య పంపించిన సొంటి సుబ్రహ్మణ్యం అనబడే బంధువు ప్లస్ మ్యారేజ్ బ్రోకరు టంచనగా సండే మార్నింగు శ్రీకర్ ముందు ప్రత్యక్షమయ్యాడు. మీ గురించే నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు, సుంట సుబ్రహ్మణ్యం అనే బంధువు వస్తాడని అన్నాడు. బాబాబు, నేను సుబ్రహ్మణ్యాన్నే, కానీ సొంటి మా ఇంటి పేరు, సుంట కాదు. గాబరాగా సరిచేశాడు. సారీ అండి, నేను వినడంలో పొరపాటు. ఏం తీసుకుంటారు? మర్యాదగా అడిగాడు శ్రీకర్. ఏమీ వద్దు బాబు, నాన్నగారు ఛార్జీలతో పాటు ఖర్చులకు కూడా డబ్బిచ్చి పంపించారు. నా దగ్గర నీకు సరిగ్గా సరిపోయే జోడీ 6 అమ్మాయిల ఫోటోలు, వాటి వెనక వారి బయోడేటాలున్నాయి. ప్రస్తుతానికి క్లుప్తంగా చూడు, నచ్చితే డీటెయిల్స్కి వెళదాం. అది సంగతన్నమాట. ఇవిగో ఇవి అమ్మాయిల ఫోటోలన్నమాట చెప్పి తన దగ్గరున్న బ్యాగ్ ఓపెన్ చేసి 6 అందమైన అమ్మాయిల ఫోటోలు తీసి శ్రీకర్ చేతిలో పెట్టాడు సొంటి సుబ్రహ్మణ్యం. శ్రీకర్ ఆసక్తిగా చూశాడు. 6 బాగున్నారు. అందులో ఒక అమ్మాయి చాలా చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి చూశాడు. మిగతా 5 కన్నా ఈ అమ్మాయే టాప్గా ఉంది. వెంటనే ఆ ఫోటో తీసి సొంటి సుబ్రహ్మణ్యం చేతిలో పెడుతూ, ఈ ఫోటోలోని అమ్మాయి బాగుంది చెప్పాడు. ఆ ఫోటో చూసి సొంటి సుబ్రహ్మణ్యం కంగు తిన్నాడు. అయ్యో, ఈ అమ్మాయి నచ్చిందా? మరో అమ్మాయి ఫోటో పెట్టబోయి ఈ అమ్మాయి ఫోటో పొరపాటున పెట్టానే గొణిగాడు. ఏంటండి, ఈ అమ్మాయి మంచిది కాదా? అయ్యో, ఎంత మాట అన్నావయ్యా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు అఖిల, సకల సద్గుణశీలి. కాకపోతే ఏమిటండి అని వెంటనే ప్రశ్నించాడు శ్రీకర్. మరేమీ లేదు బాబు, ఈ అమ్మాయి తల్లి గజలక్ష్మి, పరమ నోటి దురుసు మనిషి. ఎలాంటి వారినైనా గజగజలాడిస్తుంది. మరి మీరేమో సాధుపుంగవుల్లాంటి కుటుంబీకులు అని నాంచకుండా చెప్పేశాడు సొంటి సుబ్రహ్మణ్యం. శ్రీకర్ బుర్రలో వేగంగా ఆలోచనలు సుడ్లు తిరిగాయి. ఆ తర్వాత అతను ఓ నిర్ణయానికి వచ్చి, చూడండి సొంటి సుబ్రహ్మణ్యం గారు, నేను అఖిల్నే పెళ్లి చేసుకుంటాను. ఆలస్యం చేయకుండా ఆ విషయాలు మాట్లాడి మ్యారేజ్ సెటిల్ చేయండి అని చెప్పాడు. బాబు, ఎందుకైనా మంచిది, మరొక్కసారి ఆలోచించుకోండి అని నచ్చచెప్పబోయాడు సొంటి సుబ్రహ్మణ్యం. ఇక చించాల్సింది ఏమీ లేదు. ఐఆమ్ వెరీ క్లియర్. వెళ్ళి లైన్ క్లియర్ చేయండి. ఈసారి హుషారుగా చెప్పాడు శ్రీకర్. సరే బాబు, రాసిపెట్టి ఉంటే తప్పుతుందా? వస్తాను, సంబంధం ఖాయం చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు సొంటి సుబ్రహ్మణ్యం. ఆ మరునాడు వెంకట్రామయ్య ఫోన్ చేసి కొడుకు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరాడు. శ్రీకర్ ససేమిరా ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని తప్పనిచ్చి వేరే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. చేసేదేమీ లేక వెంకట్రామయ్య పచ్చజెండా ఊపేశాడు. గజలక్ష్మి రంగబాబుల ఏకైక కుమార్తె అయిన అఖిలతో శ్రీకర్కు వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. అనుకోకుండా మంచి సంబంధం కుదరడంతో శ్రీకర్ అత్తగారైన గజలక్ష్మి సంతోషంతో గజిబిజి పడిపోయింది. సరిగ్గా 6 నెలలు తిరిగేసరికి రీజనల్ ఆఫీసులో ఒక అభినందన సభ జరిగింది. అన్ని బ్రాంచీల మేనేజర్లు నివ్వెరపోయేలా, అసూయ పడేలా శ్రీకర్కు సన్మానం జరిగింది. అందుకు కారణం శ్రీకర్ మేనేజర్గా ఉన్న బ్యాంక్ తాలూకా రుణాలు వడ్డీలతో సహా క్లీన్గా రికవరీ కావడం, పెండింగ్లో ఉన్న జగమొండి బాకీలన్నీ పైసలతో సహా వసూలు కావడం. ప్రపంచమంతా గందరగోళంలో ఉన్న ఈ టైంలో కూడా శ్రీకరు 100% ఎలా సక్సెస్ అయ్యాడో చాలామందికి గొప్ప మిరాకిల్గా అనిపిస్తోంది. సభా కార్యక్రమం పూర్తి అయ్యాక భోజనాలు ఏర్పాటు అయ్యాయి. అప్పటిదాకా పీకల దాకా ఆతృతతో ఉన్న రీజనల్ బ్యాంక్ మేనేజరు
శ్రీకర్ దగ్గరికి చేరాడు. శ్రీకర్, టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇది ఎలా సాధ్యం? నోట్లో వేలు పెడితే కక్కుకుంటావే కాని కొరకటం చేత కాని నువ్వు ఎలా వసూలు చేయగలిగావు? నేను తట్టుకోలేకుండా ఉన్నాను. ప్లీజ్ చెప్పి పుణ్యం కట్టుకో అని దీనంగా అడిగాడు. శ్రీకరు గీతబోధ చేస్తున్న శ్రీకృష్ణుడిలా చిద్విలాసంగా నవ్వాడు. ఆ తర్వాత భక్తి పారవస్యంగా కళ్ళు మూసుకుని, అంతా మా అత్తగారి పుణ్యం సార్ అన్నాడు శ్రీకర్. అంటే అని మరింత టెన్షన్గా అడిగాడు మంగపతి. మా అత్తగారు గజలక్ష్మి గారు వడ్డీ వ్యాపారం, చిట్టిపాటలు నడుపుతుంటారు. ఆవిడ నుండి డబ్బు ఎగ్గొట్టి తప్పించుకోగలిగిన సాల్తీ ఈ భూమి మీద ఎవరూ లేరు. ఆవిడతో బ్యాంక్ మొండి బాకీల గురించి చెప్పాను అన్నాడు శ్రీకర్. అదెంత పని అల్లుడు గారు అంటూ మొండి బకాయిల లిస్టు తీసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో, వసూళ్లు ఏకధాటిగా వచ్చి జమ అయ్యాయి. ఎంతైనా మా ఇంటి మహాలక్ష్మి మా గజలక్ష్మి అత్తగారు అని భక్తితో వివరించాడు శ్రీకర్. రీజనల్ మేనేజర్ మంగపతి నోరు తెరుచుకున్నది తెరుచుకున్నట్టే ఆశ్చర్యంతో అలాగే కాసేపు ఉండిపోయింది. కథ సమాప్తం.